హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే చూడండి ఎక్కడికి వచ్చినాము. అనంతపూర్లో అయితే మిల్క్ మిషన్ దొరుకుతాయి. అనంతపూర్లో మిల్క్ మిషన్ కావాల్సింటే వచ్చినాము. ఇక్కడ షాప్లో అయితే చాలా బాగుంది. షాప్ అయితే చూడండి, ఇది మిల్క్ మిషన్ డీజిల్తో నడుస్తుంది, ప్లస్ కరెంటుతో. మోటార్స్ ఉన్నాయి, పంపులు ఉన్నాయి. మనం మిషన్ మందు కొడతాం కదా అండి, చూడండి వెరైటీ ఉన్నాయన్నమాట. ఇదొక రకము, ఇప్పుడు చూపించిన వైట్ది అదొక రకము. మనకి ఏమేం కావాలో అన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. షాప్ అయితే బాగుంది. చూడండి, ఇదొక రకం అన్నమాట, మందు కొట్టేది అనమాట. అంటే చెట్లకు కొడతాం కదండి మందు. చూడండి, ఇవి అన్నీ మోటార్లు అండి. షాప్లో అయితే అన్నీ ఉన్నాయి. ఇదైతే మిల్క్ మిషన్, ఇదైతే చూపిస్తున్నా. కరెంటు ప్లస్ డీజిల్తో నడిచేదంట. ఇది పెట్రోల్ డీజిల్, సారీ అదైతే నాకు కన్ఫామ్గా తెలియదు. మొత్తానికైతే కరెంటు ప్లస్ ఆయిల్తో కూడా నడుస్తుందంట. అదే డీజిల్లో పెట్రోల్ తెలియదు అనమాట. అంటే వీడియో తీసినాను, డీజిల్ అనే అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే పంప్ స్పేర్, మనం మందు కొడతాం కదా చెట్లకి, అదనమాట. దీంట్లో ట్రాక్టర్ సంబంధించినవి మోటార్లు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ అన్నీ. ఇంత దగ్గరలో ఉంది కానీ మనకి తెలియక ఎక్కడెక్కడో పోతాము. మేమైతే ఒకటైతే తీసుకున్నాం. మొత్తానికైతే మిల్క్ మిషన్ బిల్ ఇచ్చేసినాడు. ఇది జిన్నా అనమాట. అదే మనం రాగులు జొన్నలు వాడించుకుంటాం కదండి మిషన్, ఆ మిషన్ కూడా ఇక్కడే దొరుకుతాయి. ప్లస్ పక్కనే గడ్డి కట్ చేసుకునేది ఇది చూడండి మిషన్. ఆవులకి గడ్డి వేస్తాం కదా, అవి కట్ చేసుకునే మిషన్లు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మనకి తెలియదు, మాకైతే తెలియదు ఇంతవరకు అనంతపూర్లో ఉన్నట్టు. మీకు ఏమన్నా అవసరం అయితే ఇక్కడికి రాండి కంపల్సరీ. అయితే మిల్క్ మిషన్ చూడండి, అది మిల్క్ మిషన్. అది ఆన్ ఆఫ్ చూపిస్తున్నాడు అనమాట. అది అలా పెడితేనే పాలు వస్తాయన్నమాట. అట్లా దానికి స్ట్రైట్గా పెట్టి చెప్తున్నాడు. స్ట్రైట్గా పెట్టి ఆవుకు పెట్టేస్తే మొత్తం అంతా సెట్ చేసి ఇచ్చినాడు, చూపిస్తున్నాడు. అదైతే కంపల్సరీ ఉండాలంట. మన కుక్కర్కి ఎలా ఉంటుందో అలా దీనికి కూడా వచ్చింది చూడండి. కుక్కర్కి మూత మనం పెడతాం కదా, కుక్కర్ మూతకి రబ్బరు, దీనికి కూడా అదే రబ్బర్ కంపల్సరీ ఉంటేనే అంట ఆ మిషన్ అయితే వర్క్ చేసేది. అంటే టైట్గా బాగా కూర్చుంటుంది అనమాట. ఈ పైప్ అయితే కంపల్సరీ ఎయిర్కి అంటది. ఇవైతే మిల్క్ రెండు మిల్క్ వస్తాయంట. ఇది ఈ పక్కన ఆ పక్కన ఒక బ్లాక్ ఉంది కదా, అది ఎయిర్కి అంట. ఈ బ్లాక్ పైప్ చూడండి ఎయిర్కి చూపిస్తున్నాడు. ఆ కిందదైతే ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి, ఆన్ చేయొద్దని అయితే చెప్పినాడు. ఇది లాక్ వేసేయాలంట. లాక్ వేసేస్తేనే పాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేస్తున్నాడు అనమాట. అక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉంది, వెహికల్ సౌండ్, అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికైతే అన్నీ సెట్ చేసి చూపించినాడు. చూపించిన తర్వాత అయితే అన్నీ తీసేసినాడు అనమాట. మనకి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ సెట్ చేసి ఇచ్చేసిన, అంటే దీంట్లోకి అన్నీ వేసేసి ఇచ్చేసినాడు. ఏ పార్ట్ ఆ పార్ట్ తీసేసి. ఎయిర్ పట్టుకుందండి బాగా, పాపం ఛాన్స్ అయిపోయింది, ట్రై చేస్తున్నాడు, రాలేదు. ఎయిర్ పట్టేసింది అనమాట. ఇది చూడండి, ఇది మీటరు. ఇది 350-400 మధ్యలో పెట్టుకోవాలా పాలు రావాలంటే మిషన్. చూపించినాడు, అవన్నీ తెలియకపోయినానండి. అంటే ఎలా వర్క్ చేస్తుంది చేతులకి ఏళ్ళకి పెట్టి చూపించినాడు అనమాట. ఈ మీటర్ పైన కనిపిస్తుంది బ్లాక్గా, అదైతే 350-400 మధ్యలో పెట్టుకోవాలా. అంటే ప్రెజర్ అనమాట. అది అంత ప్రెజర్ ఉంటేనే పాలు అయితే వస్తాయి. ఇది చూపిస్తున్నాడు, ఇది ఎందుకు అని. కడ్డీ పక్కన ఉంటే ఎందుకని అడిగింటే ఇలా పెట్టుకోవడానికి, కింద పెట్టుకోకుండా అని చెప్పేసి చూపిస్తున్నాడు చూడండి. మనం పిండిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్కడంటే ఎక్కడ పెట్టే కాదు కదా, దానికి అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఏమన్నా అవసరం అయితే కంపల్సరీ ఒకసారి ఈ షాప్కి అయితే వెళ్ళండి, మీకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు యూజ్ అయ్యింది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇదైతే 25 లీటర్స్ మిల్క్ అయితే 25 లీటర్స్ పడతాయంట. స్టీల్ది చాలా బాగుంది, మందంగా. మాకైతే బాగా నచ్చిందండి. ఈరోజు వీడియో ఇదండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.
చూడండి మళ్ళీ అన్ని దాంట్లోకి వేసేస్తున్నాడు, మొత్తం అన్ని దాంట్లోనే వేసేస్తున్నాడండి. మళ్ళీ చూడండి మళ్ళీ ప్యాక్ చేసేస్తే ఇస్తున్నాడు. మాకు ట్రావెల్ అంటే మేము తీసుకొచ్చుకునే కష్టంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎలా అయితే సెట్ చేసినాడో అన్నీ అలాగే తీసేసి దాంట్లోకి వేసేసి మూది వేసినాడు చూడు. ఇవన్నీ పైప్స్ అనమాట. 2 పైపులు అయితే మిల్క్కి, ఒకటి ఎయిర్కి అనమాట. ఇది అండి షాపు ఖజానా జ్యువెలర్స్. ఇది బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు ఖజానా జ్యువెలర్స్ ఉంది కదా, దాని పక్కనే అయితే వీళ్ళ షాపు. చూడండి శ్రీ శివసాయి పేరైతే ఇదే అండి షాపు. ఇట్లా స్ట్రైట్గా పోతే శ్రీకంఠం సర్కిల్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.